సో మనం తెలంగాణ గురించి ఇప్పుడు మీరు టాపిక్ లోకి వచ్చారు కాబట్టి, సో తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ కంప్లీట్ గా జీరో ఉంది సార్. సో ఫ్యూచర్ లో ఏమైనా ఉండబోతుంది, లేకపోతే బీఆర్ఎస్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది, దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు? అయితే బీఆర్ఎస్ ఈ స్థితికి రావడానికి కారణం ఇప్పటికి కూడా పీపుల్ కి ఒక అప్పీల్ మెథడ్ లేదు బీఆర్ఎస్ నుంచి. అప్పీల్ మెథడ్ లేకపోగా మీరు మాకు ఓట్లు లేకపోవటం మూలంగా మీరే నష్టపోయారనే మెథడ్ ఇంకా అదే చెప్తున్నారు, ప్రజలు తప్పు చేశారని చెప్పేసి బలంగా వెళ్తున్నారు. కేసీఆర్ గారు దాదాపు 3 గంటల పైన TV9 లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను మొత్తం ఇంటర్వ్యూ అంతా చూశాను. ఎక్కడ కూడా చిన్న పశ్చాత్తాపం కూడా కేసీఆర్ గారిలో కనిపించలేదు. చిన్న మిగతా లీడర్లు చాలా మంది, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మిగతా ఇంకా కింది స్థాయి నాయకులు ఎక్కడో ఒక చోట తమ ఏం చేశాము అని, ఏం లోపం చేశాము అనే విషయం అర్థమవుతుంది, వాళ్ళ మాటలు కూడా తెలుస్తుంది. కానీ అధినాయకుడు మనకు ఉండాలి, మన ఆత్మగౌరవం ఉండాలి, ప్రజల్ని మేము నడిపించగలమనే ఒక సాధికారికమైన అది నమ్మకం కూడా ఉండాలి. సేమ్ టైం ప్రజల పట్ల ఒదిగి ఉండటం కూడా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఆ ఒదిగి ఉండే దగ్గర బీఆర్ఎస్ పార్టీకి ఆ లక్షణం లేదనిపిస్తున్నది. నాయకుడి విషయంలోనే అది లేదనిపిస్తుంది. ప్రజలు ఎందుకు ఓట్లేదు మీకు? ఇవాళ అటు జగన్ కైనా ఇటైనా ఒకటే కనిపిస్తుంది మనకి. జగన్ కూడా ఏమంటారు, నేను ఇంత చేశాను అంత చేశాను, ప్రతి ఇంటికి నా ప్రభుత్వం వెళ్ళిపోయింది కానీ నాకు ఓట్లేదు, అలా 11 సీట్ల దగ్గర ఆగిపోయానని ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడ ఈయన బాధపడుతున్నాడు. ఏంది కోల్పోయారు అని అంటే, అసలు తెలుగు సమాజానికి ఒక లెగసీ ఉంది. తెలుగు సమాజానికి ఉండే లెగసీ ఏమిటంటే ఆత్మగౌరవం ఒక లెగసీ. ఆత్మగౌరవం కోసమే తెలుగు సమాజంలో దాదాపు ఒక 500-600 సంవత్సరాల నుంచి పోరాటాలు జరిగాయి. సమ్మక్క సారక్క ఆదివాసీ స్త్రీలు తమ ఆత్మగౌరవం కోసమే కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా పోరాటం యుద్ధంలో ఒరిగిపోయారు. ఆత్మగౌరవం కోసమే ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆత్మగౌరవం కోసమే కొమరం భీం, ఆత్మగౌరవం కోసమే మనం బందగి, ఐలమ్మ, ఇట్లా కన్యగంటి, హనుమంతు ఎందనైనా తీసుకోవచ్చు. ఆత్మగౌరవ పోరాటాలు తెలుగు నేల మీద ఎక్కువ జరిగాయి. ఇక్కడ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కూడా దుర్మార్గమైనటువంటి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమం వచ్చింది. త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు అటు తమిళనాడులో మద్రాసులో వచ్చిన ఉద్యమం తెలుగు మీద నేల మీదకి వచ్చి అట్లా ఆత్మగౌరవం అంటే ప్రతి మనిషి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానంతో విసిగిపోయినటువంటి వాళ్ళు తెలుగు ఆత్మగౌరవం పేరు మీద 1983లో పార్టీ పెట్టి 84లో అధికారంలోకి వచ్చేసారు శ్రీరామరావు. ఆత్మగౌరవం ఆ విధంగా ఒక 60 సంవత్సరాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే సంస్కృతిలో, రాజకీయాల్లో, తర్వాత ఉద్యోగాల్లో, చదువుల్లో, అన్నిట్లో నిధుల్లో దెబ్బ కొడితే ఆత్మగౌరవం పేరు మీద జరిగిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కనుక తెలుగు నేల మీద ఆత్మగౌరవం చాలా ఎక్కువ. అన్నం లేకపోయినా భరిస్తారేమో కానీ ఆత్మగౌరవం దెబ్బ కొడితే భరించలేదు. ఈ ఆత్మగౌరవం ఎట్లా పోయిందంటే తెలంగాణ సమాజంలో ఈ 10 ఏళ్లలో మాట్లాడే ఒక స్కోప్ లేదు. మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టారు. నేనే ఉన్నానండి, నేను తెలంగాణ కోసం మాట్లాడాను. కేసీఆర్ గారి కన్నా ముందు నుంచి తెలంగాణ కోసం మాట్లాడు 95 నుంచి మాట్లాడుతున్నాను నేను. కేసీఆర్ గారు 2001 నుంచి మాట్లాడితే నేను 95 నుంచి మాట్లాడుతాను. తెలంగాణ కోసం మాట్లాడినవాడిని, తెలంగాణ సాధనలో భాగమైన వాడిని. కానీ తెలంగాణ వచ్చినాక జైలుకు పంపించారు. అవును, చాలా సార్లు చూసాం సార్, నుంచి తీసుకెళ్తుండే మిమ్మల్ని జైలుకు పంపించారు. అంటే ఒక ప్రొఫెసర్నే మాట్లాడే అవకాశం లేకుండా చేసి జైల్లో పెట్టారు. ప్రజా సంఘాల కార్యకర్తల్ని జైల్లో పెట్టారు. అనేక మంది తెలంగాణ ఉద్యమకారులని ఈయన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురించారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా లేకుండా చేశారు. సుందర విజ్ఞాన కేంద్రంలో సభ పెట్టుకుంటే దానికి హాలుకు తాళం వేశారు. మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, పాడే హక్కు ప్రజలకు లేదు. నీ ఎమ్మెల్యే నీ దగ్గరకు వచ్చి తన బాధ చెప్పే ఒక స్కోప్ లేదు. మంత్రులు వచ్చి చెప్పుకునే అవకాశం లేదు. ఇట్లాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసరికి ప్రజల వరకు ఇది వెళ్ళిపోయింది. కేవలం ఈ భావనతోనే ప్రజలు ఒక నెల రోజుల ముందు మాత్రమే ప్రజల యాటిట్యూడ్ మారిపోయింది. నెల రోజుల వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది. నెల రోజుల తర్వాత సాధికారికంగా ఒక వారం ముందు రేవంత్ రెడ్డి గారు TV9కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పోలింగ్ వారమో 2-3 రోజుల ముందు అనుకుంటా. ఆయన ముందు ఇచ్చిన ఇంటర్వ్యూకి తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూకి చూస్తే చాలా మౌలికమైన తేడా కనిపిస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. మేము గెలుస్తున్నాం, 80 సీట్లు వస్తున్నాయి, మాకు 70 నుంచి 80 సీట్లు వస్తున్నాయి అన్నాడు ఆయన. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. డేట్ కూడా ఫిక్స్ చేసుకోమని కూడా ఎస్ మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పాడు. అంటే నెల రోజుల ముందే మారిపోయింది వాతావరణం.
మారిపోయి టిఆర్ఎస్ అహంకారానికి అహంభావానికి వ్యతిరేకంగా ప్రజలు ఇక్కడ మోల్డ్ అయిపోయారు. కనుక ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసినటువంటి విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, ఈ కోణములో ప్రజల దగ్గరికి రాకపోవడం, ప్రజలతో మాట్లాడకపోవడం, ప్రజలకు అప్పీలింగ్ మెథడ్ లేకపోవడం వలన వీళ్ళు ఓడిపోవడానికి మొదటి కారణం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి మొదటి కారణం. దీని నుంచి ఇక బయటపడడానికి సంబంధించి పార్టీ ఏ పార్టీ అయినా కేసీఆర్ గారు అంటున్నారు, ప్రతి ఉపన్యాసంలో చెప్తున్నాడు ఆయన, బీఆర్ఎస్ కథమైతుంది అంటారు. కథమవుతుందా? 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం లేదు, కథమైందా? ఇట్లా చెప్తున్నాడు. నిజమే, ప్రతి పార్టీకి ఒక కార్యకర్తలు ఉంటారు, గ్రామ స్థాయి వరకు నిర్మాణం ఉంటుంది. ఆ పార్టీని కాపాడుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలతో లేకపోతే ఖచ్చితంగా కథమైతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రజలతో ఉంది ఎంతో కొంత. వాళ్ళ అధికారం కోసమైనా ప్రజల దగ్గరికి వెళ్ళి వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ విధానాల్ని ఎండగట్టడం, మాట్లాడటం, రేవంత్ రెడ్డి విస్తృతంగా తిరగటం, ఇదంతా కూడా మనం చూస్తాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక భావం కలగడానికి మూలమైంది. ఈ పార్టీ కూడా రేపు ప్రజలతో లేకపోతే, అప్పీలింగ్ లోకి నువ్వు రాకపోతే ఖచ్చితంగా కథం అయిపోతుంది. తెలుగుదేశం కథం కాలేదా ఇక్కడ? ఎంత పెద్ద నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కథమైంది కదా, కథమైంది. కనుక కథం కాకుండా ఉండటమే ఉండదు. అయితే నీవు చేసే పని విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం, లేకపోతే నీ వెంట కార్యకర్తలు ఉండరు. ఎమ్మెల్యేలు నీ వెంట ఉంటారో ఉండరో ఇంకా 4 రోజుల తర్వాత మనం తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు నీ వెంట ఉండాలంటే, ప్రజలు నీ వెంట ఉండాలంటే, నీ నిర్మాణం, నీ కార్యకర్తలు బలంగా ఉండాలంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక అవకాశం ఉంది. ఏం అవకాశం ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రేపు తీసుకోబోయే విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ విధాన నిర్ణయాలని ఎండగడుతూ కరెంటు కోత మొదలైంది. కరెంటు కోత నడుస్తుంది. ఎన్నికలప్పుడు కరెంటు కోతను మాట్లాడి మౌనంగా ఇంట్లో కూర్చోవడానికి ఇప్పుడు రోజు కరెంటు కోత ఉంది, రోడ్ల మీదకి రావచ్చుగా. మాట్లాడడం కాదు, పలానా ఒక మండలంలో కరెంటు పోయిందండి, రైతులకి రావట్లేదు, పలానా ఏరియాలో కరెంటు పోయింది, వెళ్ళి ధర్నాలు తీసుకోవచ్చు కదా. నీకు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా సార్. ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కోసమే మాట్లాడితే నిజంగా నీ పార్టీ ఉండదు. కనుక ప్రజా సమస్యల మీద నువ్వు ఇప్పుడు ఆనాడు నువ్వు చేసినవో నువ్వు చేయలేదు, అధికారంలో ఉండి నువ్వు చేయలేదు, అందుకే నేను ప్రజలు దింపాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆయన పని చెయ్యాలని నువ్వు రోడ్డు మీదకి రావాలి. విద్యారంగం ఉంది, నీ విద్యారంగంలో ఏం చేయలే, నియామకాలు చేయలే, నిధులు కేటాయించలే, 90% విధ్వంసం జరిగిన విద్యారంగం. నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి విద్యారంగంలో నిధులు కేటాయించు, స్కూల్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి కనుక మౌలిక వసతులు, ప్రతి స్కూల్కు బాత్రూమ్లు కట్టించు, ప్రతి స్కూల్కు సరిపోయిన తరగతి గదులు కట్టించు, 20,000 ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు వెంటనే డిఎస్సి భర్తీ చేయి, లేకపోతే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ నియామకం చేయి, యూనివర్సిటీస్లలో ఖాళీ ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్ట్ నియామకం చేయని ఒక కార్యక్రమం తీసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని పట్టణాల్లో యూనివర్సిటీలు ఉన్న చోట యూనివర్సిటీ ప్రోగ్రాం తీసుకో, గ్రామాలు ఉన్న చోట ఎక్కడెక్కడైతే పాఠశాలలు పెద్ద పెద్ద పాఠశాలలు ఉంటే పాఠశాలలు ఉన్న చోట గ్రామాల్లో కార్యక్రమం తీసుకుంటే ఏమవుతుందంటే ప్రజలు మొబలైజ్ అవుతారు. మొబలైజ్ కావటం మూలంగా ఒక రకమైన పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా నీతో గట్టిగా, రేపటి నాడు ఒకవేళ ఎమ్మెల్యేలు అటు దుంకుదామన్నా కూడా మనం అటు దుంకుతే ప్రజలు మన వీపు వలగొడతారనేటువంటి ఒక భయం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ గ్రాస్ రూట్ లోకి వచ్చి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆయన చేసిన తప్పిదాలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నేను దెబ్బతీశాను తెలిసో తెలియక, తెలంగాణ ప్రజలారా నాతో మీరు 10 ఏళ్ళ నుండి ఉద్యమం చేశారు, నా పరిపాలనలో 10 ఏళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు మీరు నాతో ఉన్నారు కనుక నేను మీతో ఉంటాను. నా ప్రజలారా నేను చేసిన తప్పుని క్షమించమని కోరుతున్నానని అప్పీల్ చేస్తే ఏమైతుంది? అహంకారం సార్. కనుక ఇట్లా అప్పీల్ చేసి ప్రజలలోకి వస్తే ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది. ఉండాలి పార్టీ. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ విధానాల వలన తెలంగాణ సమాజంలో జరిగేటటువంటి చాలా రకాల విధ్వంసం జరిగింది గతంలో.